మనం ఈరోజు తిరుమల ఆలయ రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. 1. తిరుమల శ్రీవారి ఆలయ రహస్యాలు మీకు తెలియని నిజాలు. 2. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారిని చెట్టుకు ఎందుకు కట్టేశారు? శ్రీవారి మట్టి కుండ ప్రసాదం వెనుక ఉన్న చరిత్ర. 3. కలియుగ వైకుంఠం తిరుమల, నిద్రపోని చింత చెట్టు నుండి బంగారు బావి వరకు అద్భుతమైన గాథలు. తిరుమలగిరి ఇది కేవలం కొండ కాదు, ఇది భూలోక వైకుంఠం. ఇక్కడ అడుగడుగున ఒక అద్భుతం, అణువణువున ఒక రహస్యం దాగి ఉంది. శ్రీవారి ఆలయంలోని విగ్రహాలు, అక్కడ ప్రదేశాల గురించి తెలుసుకుంటూ పోతే ఒక జీవిత కాలమే సరిపోదని పురాణాలే చెబుతున్నాయి. కానీ మీకు తెలుసా, కోట్ల విలువైన ఆభరణాలు ధరించే ఆ శ్రీహరికి బంగారు గిన్నెలో కాకుండా కేవలం మట్టి కుండలో వండిన ప్రసాదాన్ని ఎందుకు నివేదిస్తారు? తిరుమలలోని నిద్రపోని చింత చెట్టు ఎక్కడ ఉంది? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఒక భక్తుడు చెట్టుకు ఎందుకు కట్టేశాడు? అసలు శ్రీవారు తన భక్తుడిని మామ అని ఎందుకు పిలిచారు? ఇలాంటి ఎన్నో ఒళ్ళు గగురు పడిచే వాస్తవాలను, పురాణ గాథలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని పొందుతారు. వీడియోలోకి వెళ్లే ముందు ఆపద ముక్కుల వాడిని తలుచుకుంటూ కామెంట్ బాక్స్ లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మనం తిరుమల చరిత్ర కలియుగం నుంచే అనుకుంటాం, కానీ ఇది త్రేతాయుగం నాటి మాట. సీతమ్మను రావణాసుడు ఎత్తికెళ్లినప్పుడు ఆమెను వెతుకుతూ శ్రీరామ లక్ష్మణులు వానర సేనతో కలిసి ఈ వెంకటాద్రికి చేరుకున్నారు. అక్కడే ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి వారిని సాదరంగా ఆహ్వానించింది. శ్రీరాముడు స్నానం చేసిన పవిత్రమైన తీర్థమే ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశగంగ. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. వానరసేన కొండలన్నీ వెతుకుతుండగా ఒక ప్రకాశవంతమైన గుహ కనిపించింది. ఆ గుహలో ఒక మహానగరం, కోటి సూర్యకాంతులతో వెలిగిపోతున్న బంగారు విమానం. దాని మధ్యలో ఆదిశేషునిపై పవళించిన శ్రీమన్నారాయణుడు వారికి కనిపించారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. కానీ ఆ గుహ మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక మాట అంటారు: ఈ కొండల్లో విష్ణువు లేని చోటంటూ లేదు. ఆయన గుహల్లోనే కాదు, అణువణువున ఉంటాడు అని. అంటే మనం నడిచే ఈ కొండలపై ఎక్కడో ఆ దివ్యమైన గుహలు ఇప్పటికీ ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయంలోకి వెళ్తే సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఒక వింతైన చింత చెట్టు ఉండేది. దీన్ని నిద్రపోని చింత చెట్టు లేదా నీడ తిరగని చెట్టు అని పిలుస్తారు. సాధారణంగా చెట్లు రాత్రిళ్ళు నిస్సత్తువుగా ఉంటాయి, కానీ ఈ చెట్టు అలా కాదు. ఒకే సమయంలో కొన్ని కొమ్మలు చిగురిస్తూ ఉంటాయి, కొన్ని పూలు పూస్తాయి, ఇంకొన్ని కాయలు కాస్తాయి. ఎప్పుడు ఏదో ఒక చిగురుతో కళకళలాడుతూనే ఉంటుంది తప్ప దీనికి విశ్రాంతి అనేదే ఉండదు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. పురాణాల ప్రకారం సాక్షాత్తు శ్రీనివాసుడు ఈ చెట్టు కింద ఉన్న పుట్టలోనే చాలా కాలం దాగి ఉన్నారట. రామానుజుల వారు, అన్నమయ్య కూడా ఈ చెట్టును దర్శించి తరించారు. ఈ చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడే అని భక్తుల నమ్మకం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. కానీ ఆయనకు నైవేద్యం మాత్రం మట్టి కుండల్లోనే ఎందుకు పెడతారు? దీని వెనుక కంటతడి పెట్టించే కథ ఉంది. అప్పట్లో తొండమాన్ అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన బంగారు తులసి దళాలతో స్వామిని పూజించేవాడు. నాకంటే గొప్ప భక్తుడు లేడు అనే అహంకారం ఆయనలో ఉండేది. ఆ గర్వాన్ని అణచడానికి స్వామివారు ఒక నాటకం ఆడారు. కురువపురంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. వెళ్లి వాడిని చూడు అని తొండమాన్ కు చెప్పారు. అక్కడ భీముడు నిరంతరం మట్టి కుండలు చేస్తూ, గోవిందా, ఈ పని చేయించేది నువ్వే, చేతులు నావి, కర్మ నీది అని ఆర్తితో కొలిచేవాడు. పేదవాడు కాబట్టి మట్టితోనే తులసి దళాలు చేసి మట్టి కుండలోనే అన్నం వండి స్వామికి పెట్టేవాడు. తొండమాన్ చక్రవర్తి అక్కడికి వెళ్లి చూసేసరికి తాను గుడిలో వేసిన బంగారు పూల కంటే భీముడు చేసిన మట్టి పువ్వులే
భక్తులకి స్వామివారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. అంతలోనే భీముడి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు స్వామివారు భీముడికి మాట ఇచ్చారు, నాకు బంగారం అక్కర్లేదు, నీ భక్తి కావాలి. ఇకపై నా మొదటి నైవేద్యం నీ మట్టి కుండలోనే స్వీకరిస్తాను అని చెప్పారు. అందుకే ఈనాటికి లక్షలు విలువ చేసే బంగారు పాత్రలు ఉన్న గర్భగుడిలో స్వామివారికి ఓడు మట్టి కుండల్లో వండిన పెరుగన్నమే మొదటి నైవేద్యంగా పెడతారు. మరి స్వామివారి అభిషేకానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? దీని వెనుక తిరుమల నంబి అనే పరమ భక్తుని కథ ఉంది. వృద్ధాప్యంలో కూడా ఆయన చాలా దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేవారు. ఆయన కష్టం చూడలేక స్వామివారు ఒక చిన్న పిల్లవాడి రూపంలో బాలకిరాతుడు రూపంలో వచ్చి, తాత దాహం వేస్తుంది అని అడిగి ఆ కుండకు బాణంతో చిల్లు కొట్టి నీళ్లు తాగేశారు. తిరుమల నంబి బాధపడుతుంటే స్వామివారు నవ్వి పక్కనే ఉన్న కొండరాయిని బాణంతో కొట్టారు. వెంటనే అక్కడ స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చింది. అదే ఆకాశగంగ. తాత, ఇకపై నువ్వు అంత దూరం వెళ్ళొద్దు, ఇక్కడి నుంచే నీళ్లు తీసుకునిరా అని చెప్పి స్వామివారు మాయమయ్యారు. అందుకే ఇప్పటికీ శ్రీవారి అభిషేకానికి కైంకర్యాలకు ఆకాశగంగ నీటినే వాడుతారు. ఇక చివరిగా అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన, శ్రీవారిని మామ అని పిలిచే అధికారం ఒక్క అనంతాళ్వార్కే దక్కింది. ఎందుకు? అనంతాళ్వార్ అనే భక్తుడు స్వామివారి కోసం అందమైన పూల తోటను పెంచేవాడు. కానీ రాత్రిళ్ళెవరో జంట వచ్చి ఆ తోటను పాడు చేసేవారు. ఒకరోజు కాపలా కాసి ఆ జంటను పట్టుకోవడానికి అనంతాళ్వార్ ప్రయత్నించారు. అందులో పురుషుడు శ్రీవారు గారు పారిపోగా ఆ స్త్రీ దొరికిపోయింది. కోపంతో అనంతాళ్వార్ ఆమెను సంపంగి చెట్టుకు కట్టేశారు. తెల్లారాక గుడి తలుపులు తీస్తే స్వామివారి గుండెపై లక్ష్మీదేవి కనిపించలేదు. అప్పుడు స్వామివారు అర్చకులతో అనంతాళ్వార్ తోటలో అమ్మవారు బందీగా ఉంది, వెళ్లి తీసుకుని రండి అని చెప్పారు. తను సాక్షాత్తు అమ్మవారని తెలుసుకున్న అనంతాళ్వార్ పశ్చాత్తాపంతో ఆమెను ఒక పూల బుట్టిలో కూర్చోబెట్టుకుని నెత్తిన పెట్టుకుని మోసుకొని వచ్చి స్వామివారికి అప్పగించారు. అప్పుడు స్వామివారు, అనంతాళ్వార్ కన్న కూతురిలా అమ్మవారిని బుట్టలో మోసుకొచ్చి నాకిచ్చావు అంటే నువ్వు నాకు కన్యాదాతవు, నువ్వు నాకు మామగారివి అని ఆప్యాయంగా పిలిచారట. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చూసారా, తిరుమల అంటే కేవలం దర్శనం కాదు, అది అనుభూతి. బంగారు బావి, పూల బావి, మట్టి కుండ ప్రసాదం, ఇవన్నీ ఆ 7 కొండల వాడి లీలలే. భక్తి ఉంటే చాలు, ఆయన కుమ్మరి వాడింటికైనా వస్తాడు, తోటలో దొంగగా అయినా మారుతాడు. ఈ వీడియోలోని ఏ విషయం మీకు బాగా నచ్చింది? మట్టి కుండ ప్రసాదం కథనా లేదా అమ్మవారిని బంధించిన కథనా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.